జనసేన వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ 2019లో జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి గారి వేడుకలు అక్కడుండే ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుతో కలిసి వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల్లో పాల్గొన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఎంత అంటే పవన్ కళ్యాణ్ మీద తను దగ్గరుండి చూసి పవన్ కళ్యాణ్ గురించి ఎలా చెప్పాడో చూడండి. అసలు పంచులు వేసేసాడు. పవన్ కళ్యాణ్ ఒక ముత్తైదులా ఉంటాడు, అసలు అతనికి ఏ రాజకీయ అనుభవం లేదు, ఏమీ లేదు అంటూ కూడా విమర్శించారు జనసేన అభ్యర్థి శ్రీనివాసరావు. ఇవ్వగలమని చెప్పేసి ఒక పెద్ద మనిషి ఫంక్షన్ జరిగింది మనకి. ఆ పెద్ద మనిషి ఫంక్షన్ కి పెద్ద ముత్తైదువుగా మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, పండు ముత్తైదువుగా నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళారన్నమాట. అలానే నేను ఈ రోజు ఇప్పుడు మాకు పార్టీ ఉన్నా కూడా పక్క పార్టీలకు వెళ్ళి మేము ఎలా సపోర్ట్ చేస్తున్నాము, ఒక అభివృద్ధి చేసే నాయకుడి కోసం, ఒక మంచి పరిపాలన ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ కోసం జన్మదిన శుభాకాంక్షలు నేను ఎందుకు పాల్గొనకూడదు? పాల్గొనకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. పాల్గొంటే చాలా మంచి కార్యక్రమం మా అన్నయ్య కళ్యాణ్ గారు అర్చిస్తారని ఒక నమ్మకంతో నేను ఈ రోజున ఈ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది. మనకంటూ ఒక పార్టీ ఉంది, మన పార్టీని డెవలప్ చేసుకోకుండా అసలు సత్తికెల పడిపోయిన టీడీపీ పార్టీ 23 సీట్లకు పరిమితమైన టీడీపీ పార్టీని బుధాన్ని వేసుకొని కళ్యాణ్ గారు నడుస్తున్నారు. అది చాలా తప్పని నా మనసుకు అనిపించింది. నేనేమనుకున్నాను, ఈ రోజు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు గారు, ఇలాంటి వ్యక్తులు ఉన్న పార్టీకి సపోర్టు నా తరపున జనసేన పార్టీ నుంచి నేను ఇస్తున్నాను. మీకు అనుకోవచ్చు మీరు జనసేన పార్టీలో ఉన్నారా లేరని. నేను ఇంతవరకు వైసీపీ కండ వేసుకొని ఎవరన్నా చూశారా? నేను ఎప్పుడు జనసేనలోనే ఉన్నాను.